వీకెండ్లో భార్య భర్తకు ఏదే లేదు అనేది చాలా అయినా ఏదేమైనా కానీ మనీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ట్రిప్ మీటర్ అయితే 0 చేసుకుంటున్నా. సో 0 అయితే అయింది. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే టైం 5:35 అవుతుంది. 4:45కి మనము సిఎన్జి బంక్కి అయితే వచ్చినాము. ఫిల్ చేసుకున్నాము. 220 ప్రెజర్ ఏమో అట్లా ఎక్కింది. సో ప్రెజర్ ఎక్కువ ఎక్కితేనే మనకు ఎక్కువ మైలేజ్ బండి ఇస్తుంది. సో ఎనీవే మొత్తానికి అయితే ఆన్లైన్ అయితే చేసుకున్నాను. సో టైం అయితే 5:36 అవుతుంది. చూద్దాం ఇవాళ ఎన్ని ట్రిపుల్ చేస్తాం ఏంది అనేది. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ని అయితే అందించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్ సో మచ్. ఇంకా నన్ను ఫాలో కావాలి, ఇంకా నాతో కాంటాక్ట్ కావాలనుకున్న వాళ్ళైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఎస్పీకే ప్రాంక్స్ అని ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఎస్పీకే ప్రాంక్స్ అని కొట్టండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది. సో దాంట్లో నాకు టచ్లో ఉండొచ్చు. ఓకేనా? ఇంకా బుకింగ్ అయితే రాలే, పడంగా మీకు అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. సో ఫస్ట్ పికప్ అయితే వచ్చింది. ఇక్కడ సిఎన్జి కొట్టించుకొని ఇక్కడ దమ్మాయిగూడ ఎక్స్ప్రెస్ దగ్గరనే చాలాసేపు దాకా కొద్దిసేపు అట్లా అడ్డం మురిగిన. నిద్ర వచ్చే టైంలో అతను ఫస్ట్ పికప్ వచ్చింది. దమ్మాయిగూడ నుంచి తార్నాక మెట్రో స్టేషన్ వరకు పడ్డది. పికప్కి అయితే వెళ్తున్నా. జస్ట్ 2 కిలోమీటర్స్ ఎడిషన్లో రేట్ అయితే 10 రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తున్నాడు బ్రదర్. వరస్ట్ ఉంది. సో కొత్త కార్లు అయితే తీసుకునే వాళ్ళు అయితే తీసుకోకండి, ఓకేనా? సో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే డ్రాప్ చేసినాము. ద ఆనియన్ గ్లాస్ లోపల ఇక్కడ మనకు మంచిగా నెమలి మంచిగా ఆహారం సేవిస్తూ ఇక్కడ కనిపించింది. అయితే దాన్ని చిత్రీకరించినాం, వీడియోలో బంధించాము. సో బిల్ అయితే 170 వచ్చింది. ఇది బొటానికల్ గార్డెన్ నుంచి తెల్లాపూర్ తీసుకొని వచ్చిన. జస్ట్ 11 కిలోమీటర్లు డ్రాప్. సో మొత్తానికి అయితే అరే ఏమైంది, అయిపోయింది కదా, మళ్ళీ అడుగుతుంది. మనకైతే టోటల్ 248 టైం అవుతుంది. 2269 రూపీస్ అయింది. ఇప్పటివరకు 190 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. ఆపరేషన్ అయిన వ్యక్తిని తీసుకొని వచ్చిన. ఎంత అంటే నాకు మళ్ళీ పికప్ పడుతూనే ఉంది. ప్రియారిటీ అంట. అన్నం తినలే, మనం అన్నం తినాలి, ఆఫ్లైన్ పెట్టుకున్నాం. ఓకే. సో ఆపరేషన్ అయిన వ్యక్తిని తీసుకొని వస్తే ఎంత చిన్నగా అంటే హల్లు చిన్న స్లో జానా అని 30-40 స్పీడ్లో తీసుకొచ్చారు భయ్యా. 30-40 స్పీడ్లో 20 మినిట్స్లో రావాల్సింది 1/2 అవర్ 40 మినిట్స్ పట్టింది. కొంచెం అన్న 170 బిల్ వస్తాయి. కొంచెం అన్న రే ఆపరేషన్ పేషెంట్ తీసుకొచ్చాం. 30 రూపీస్ కలిపి 200 కొడితే ఏమైంది? ఇంగిత ఉండదు కొంచెం. ఎంత వచ్చిందో అంతే. నేను ఎందుకు తీసుకురావాలి? 20 మినిట్స్ 10 మినిట్స్ నాకు ఇంకో పికప్ చేసుకుంటా కదా, ఎందుకు తీసుకురావాలి? ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్స్ కూడా చూస్తారు నా వీడియోస్, కాబట్టి దయచేసి మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డ్రైవర్ కొంచెం హెల్ప్ఫుల్గా చేయండి. నెక్స్ట్ టైం వాడు పిచ్చ బీపీ తోటి ఉంటాడు. ఎందుకు తీసుకుపోవాలి మేము అంత స్లోగా అంటాడు. సో కాబట్టి కొంచెం మీరు ఇంత స్లోగా పోవాలనుకున్నప్పుడు అంబులెన్స్ బుక్ చేసుకోవాలంటారు, అంతే కదా, అది పాయింటే కదా. సో కాబట్టి సేఫ్టీ ముఖ్యమే. సేఫ్టీగా తీసుకుపోమంటే అది మీరు మీ ఆలోచన విచక్షణ జ్ఞానంతో. ఆ డ్రైవర్ ఏం అడగడు. కొంతమంది అడిగేటోళ్ళు కూడా ఉంటారు, కొంతమంది గట్టిగా అడిగేటోళ్ళు, బార్గెనింగ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది డ్రైవర్లు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అయితే గట్టిగా మంచిగా ఉంటుంది. సో మొత్తానికి అయితే ఎర్నింగ్ చూసుకున్నట్లయితే ఈరోజు 19 ట్రిప్స్ అయితే కొట్టాను, హైయెస్ట్. చాలా రోజుల తర్వాత ఎన్ని ట్రిప్పులు కొట్టడం అనేది రాసుకోవచ్చు. సో లాగిన్ అవర్స్ అయితే 13 అవర్స్ 57 మినిట్స్, అంటే నియర్ 14 అవర్స్ దగ్గరలో ఉన్నాను. 14 అవర్స్ లాగిన్లో ఉన్నాను. 37 పాయింట్స్ అయితే సో మనమైతే రీచ్ అయ్యాము.
సో టోటల్ ఎర్నింగ్ మాత్రం మనకు 4,041 రూపాయలు అయితే సంపాదించినాము డిసెంబర్ 6th ఈరోజు మొత్తానికి అయితే. సో ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. అంటే పర్సనల్గా ఒక 200 రూపీస్ కూడా సంపాదించినాము. ఎందుకంటే లొకేషను కస్టమర్ ఒక దగ్గర ఒక కాడ పెట్టి అక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు కొంచెం ఎక్స్ట్రా తీసుకోపోమన్నాడు. లొకేషన్ పెట్టడం సరిగా అర్థం కాలేదు సార్ అని చెప్పేసి అంటే, సరే మరి బుక్ చేస్తారా మరి ఎట్లా అంటే, లేదు మీకు ఎక్స్ట్రా ఇస్తా దింపేసాను అని అంటే, పర్సనల్ కాదు ఒక 200. సో మొత్తానికి అయితే 4,200 సంపాదించినాము. నిన్న ఫ్యూయల్ కూడా 770 ప్లస్ 470 మొత్తము 1240 అయింది కరెక్ట్గా. సో 1240 నిన్న. ఇక ఏ రోజు కొట్టిన ఫ్యూయల్ ఆ రోజు అయితే తీసేయడం జరుగుతుంది. ఆ రోజు క్యాల్కులేట్ చేద్దాం. ఎందుకంటే అంత కాలింది ఇంత కాలింది అని ఎస్టిమేట్ చేసే బదులు సో ఇట్లా క్యాల్కులేట్ చేసుకునేది బెటర్ కదా మనకు. $4,240 minus 1240 is equal to correct 3,000. 3,000 minus 1476 1,524 రూపీస్ మనకు సేమ్ నిన్నటంత ఎర్నింగే మనకైతే వచ్చింది. సో ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ తోటి చేసుకుంటే వచ్చేది. సో మొత్తానికైతే మళ్ళా ఇది ఇప్పటి వరకు అయితే సమాచారం, ఎర్నింగ్ వీడియో సమాచారం. పుష్ప 2 యాక్చువల్లీ మనకు సినిమాలకు మన వీడియోలకు సంబంధం లేదు. సో మేజర్గా పుష్ప 2 దాని గురించి మాట్లాడడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే రేవతి చనిపోవడానికి గల కారణం. రేవతి తన కొడుకు తొక్కిసలాటలో పడి, తన కొడుకు ఇప్పుడు ప్రజెంట్ సమాచారం మనకు తెలిసినంత వరకు అయితే ఇంకా 72 hours గడిస్తే కానీ చెప్పలేము అని డాక్టర్ల యొక్క అభిప్రాయం తెలియజేశారు. సో తను కూడా తొక్కిసలాటలో ఆల్మోస్ట్ చనిపోయింది. వాళ్ళ కుటుంబం ఒక సినిమా వల్ల విషాదానికి గురైంది. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది తన భార్య, ఒక కుటుంబం. సో దీంట్లో బాధాకర విషయం ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబము సినిమా చూడటానికి దాదాపు 4 నుంచి 5 వేలు ఖర్చు పెట్టి ఆ రోజు థియేటర్లో లైన్లో నిలబడి ఆ తొక్కిసలాట్లో వెళ్ళి కొడుకు యొక్క అభిమానం కోసము తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేసి చూపిద్దాం సినిమాను, పుష్ప 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 అని కలవరిస్తారు. ఎంత జీర్ణించుకుపోయిందంటే ప్రజల లోపల పుష్ప అనేది. ఇక్కడ కాదు, ఇక్కడ మన లోకల్గా కాదు, నాన్ లోకల్గా కూడా, ఇక్కడ ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా నుంచి కూడా వీడియోలు చేస్తున్నారు. ఏం వీడియోలు అంటే తగ్గేదే లేదు అనేది చాలా ఫేమస్ అయిపోయింది డైలాగ్. ఎనీవే ఏది ఫేమస్ అయినా ఏదేమైనా కానీ మనిషిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి. తగ్గేదే లేదు అనేది చాలా ఫేమస్ అయిపోయింది డైలాగ్. ఎనీవే ఏది ఫేమస్ అయినా ఏదేమైనా కానీ మనిషిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి సినిమాలు. సో మనిషిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటే అది బ్రతుకు జీవితంలో ఉపయోగపడుతుంది. చంపే విధంగా, ప్రాణాలు తీసే విధంగా, ప్రాణాలు తీయించే విధంగా సినిమాలు అనేది ఉండకూడదు. సో ఈ విధంగా తొక్కిసలాట్లో చనిపోయినందుకు నేనైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే సిచ్యువేషన్ ఇది. దయచేసి చెప్తున్నా, కుటుంబంతో ఫ్యామిలీతో రిలీజ్ షోలకు పోవడము తగ్గించండి. ఎందుకంటే మళ్ళా అభిమాన థియేటర్, అది సంధ్య థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఆ తొక్కిసలాటలో మనకు అక్కడ అభిమాన థియేటర్ అభిమానులు ఉంటారు కాబట్టి అక్కడికి సెలబ్రిటీస్ కూడా వస్తారు. ప్రతి ఒక్క సినిమా రిలీజ్కు, ఫంక్షన్కు
అక్కడ ప్రతి ఒక్క సెలబ్రిటీ ఫ్యామిలీ తోటి వచ్చి అక్కడ సినిమా చూడడం, ఫ్యాన్స్ తోటి చూడడం అనేది ఒక ఆనవాయితీ. అక్కడ ఏ సినిమా అయినా నేను చూస్తూనే ఉంటా, ఏ సినిమా అయినా వచ్చి అక్కడ సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యేది చూస్తూ ఉంటాను నేను. సో కాబట్టి వాళ్ళు రాకపోవడం అనేది, రావద్దు అనడం అనేది ఎందుకంటే మనం చెప్పలేము. ఎందుకంటే కాబట్టి నా వీడియో ద్వారా ప్రతి ఒక్క మధ్యతరగతి పేద కుటుంబాలకు అంటే ఉన్నత కుటుంబాలని కాదు, సో వాళ్ళకు తెలుసు ఉన్నత కుటుంబాలకు ఎట్లా చూడాలి అని. సో వీళ్ళకి తెలియదు, ఎందుకంటే చూద్దాం అనే ఒక థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోతారు. సో పాపం తను అక్కడ లోపలికి వెళ్ళి బాల్కనీ నుంచి కింద పడిపోవడం, తొక్కిసలాట్లో చనిపోవడం. కొడుకు కూడా పాపం సెకండ్లో భార్య భర్తకు గ్యాప్ అనేది పెరిగిపోవడం, అల్లు అర్జున్ రావడంతో ఆ సెక్యూరిటీ ఫోర్సు ఒక లేడీస్ను వదిలేయడం విజువల్స్లో చూడవచ్చు మనము. బిగ్ టీవీ అంతా క్యాప్చర్ చేసింది మొత్తము ఆ సన్నివేశాలను, లైవ్ కూడా ఇచ్చింది. బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోవడం ఏంటంటే చాలా దారుణం. కుటుంబంలో స్త్రీ చనిపోతే ఎంత పరిస్థితి ఉంటుందంటే ఆ కుటుంబ భారం అనేది అది వెలకట్టలేనిది. ఎందుకంటే మనకు తెలుసు మన కుటుంబంలో ప్రధాన పాత్ర పోషించేది. సంపాదించడం ఏందండి, ఎప్పుడైనా సంపాదిస్తారు, అడకతిని కూడా సంపాదిస్తారు. కానీ ఇంట్లో భర్త పిల్లల్ని పొద్దుగా లేచిన కాంచెల్లి వాళ్ళు చేసే వర్క్కు వెలకట్టలేనిది. బట్ అలాంటి ఒక వెలకట్టలేని పని చేసే ఒక స్త్రీమూర్తి చనిపోవడం తొక్కిసలట్లా అంత గుంపులా చాలా బాధాకరమైన విషయం. సో కాబట్టి సాధ్యమైనంత వరకు రిలీజ్ షోలకు వెళ్ళకుండా ఆగండి. జస్ట్ వన్ డే అయిపోతే మనకు ఫ్రీ అయిపోతాయి, థియేటర్లు కూడా ఫ్రీ ఉంటాయి. అదే థియేటర్ పోవాలి, అదే దాంట్లో సినిమా చూడాలంటే ఒక 2-3 days గ్యాప్ ఇవ్వండి. రిలీజ్ షో రోజు హీరోలు, మీ అభిమాన హీరోలు వచ్చే రోజు దయచేసి మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. కాబట్టి మెయిన్గా కుటుంబంతో, కాబట్టి నువ్వు ఒక్కరిని అంటే ఎట్లా అంటే తప్పించుకోవచ్చు, రావచ్చు. మగోళ్ళు అంత తొక్కిసలాట్లు అయినా కానీ చిన్నపిల్లలు సిచ్యువేషన్ అక్కడ కంట్రోల్ తప్పిపోతుంది. సో కాబట్టి దయచేసి ఈ విషయంలో ఎవరైతే పాపం ఆ కుటుంబంలో ఇప్పుడు ఎంత ఘోష, అతనికి ఏం మాట్లాడాలనో రేవతి భర్తకు అతనికి అర్థం కావట్లేదు. ఎవరిని సంప్రదించాలో, ఎవరిని సహాయం అడగాలో కూడా అతనికి అర్థం కాని సిచ్యువేషన్లో విజువల్స్ బిగ్ టీవీలో వాళ్ళు క్యాప్చర్ చేస్తూ వచ్చారు. భార్య పోయి బాధల, కొడుకు హాస్పిటల్ ఉన్న బాధల ఆయన ఉంటే కెమెరాలు మైకులు పెట్టి ఆయన దగ్గర సమాచారం సేకరిస్తారు. ఆయన ఒక బాధలో ఉన్నాడండి. సిచ్యువేషను ఎట్లా, ఈరోజు మంచిగా సినిమా చూసి హ్యాపీగా పాప్కార్న్ తినుకుంటా కొడుకు, పాపకు, భార్యకు, ఒక ఇంటి పెద్దకు ఉండే ఆలోచన ఎట్లుంటుందంటే, కుటుంబ భారాన్ని మోసే వ్యక్తికి ఎట్లుంటుందంటే, ఆ భార్య పిల్లలకి ఈరోజు సినిమా రిలీజ్గా మంచిగా చూపించి పాప్కార్న్ తినిపించి అట్లా రెస్టారెంట్కి తీసుకుపోయి ఒకరోజు ఇట్లా హ్యాపీగా వాళ్ళని బయటికి తిప్పినట్టుంటుంది. అని వచ్చిన పాపానికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజులలో బయటికి వెళ్తే ఇంటికి ప్రాణాలతో తిరిగి వస్తామో లేని ఈ రోజులలో చాలా కేర్ఫుల్గా బ్రతకాలి, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. కాబట్టి సొసైటీ సమాజమే ఎట్లుందంటే ఒక విల్లు లెక్క అనిపిస్తుంది దీన్ని చూస్తే. ఎందుకంటే
అయ్యో స్త్రీ మరి లేడీస్ అని కూడా సమాజం తొక్కిసలాటలా చూడరు. ఎందుకు చూస్తారు? చెబంది వాడే సెలబ్రిటీ వచ్చిండు, ఎట్లయినా చూడాలి, ఎట్లయినా ఫోటో దిగాలి, ఎట్లయినా అరవాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ అతను యాక్టర్, సెలబ్రిటీ అనే వ్యక్తి యాక్టర్. నీ లైఫ్లో ఇన్స్పిరేషన్ తెచ్చే వ్యక్తి అయితే అభిమానించు, కాదంటలే. ఒక మంచి కంటెంట్ క్రియేటర్, మంచి యాక్టర్, ఒక మంచి హీరోగా నటించేంత క్యారెక్టర్ ఉన్న దమ్మున్న వ్యక్తి ప్రాణాలు ఇచ్చేంత అయితే కాదు. ఎందుకంటే అతను మీకోసమే ప్రాణాలు ఇయ్యాడు. జస్ట్ ఒక సినిమా తీస్తాడు, వదిలేస్తాడు, మీ ద్వారా 4 డబ్బులు సంపాదించుకుంటాడు, అంతే కదా. ఆ రోజు టికెట్ కూడా 3,000 వరకు చేరిందట. ఏందో టికెట్ ధర 3,000 ఏందో, 35 రూపాయలు ఉన్నప్పుడు తెలుసు నాకు, 3,000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఎనీవే, నాకైతే చాలా హృదయ విదారకంగా ఉంది ఈ సంఘటన. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇదే సిచ్యువేషన్, ఇదే సన్నివేశాలు నాకు ఎదురవుతున్నాయి. అందుకనే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నా. దయచేసి చెప్తున్నా, ఈ రిలీజ్ షోలు, అభిమాన థియేటర్లు, అభిమాన సెలబ్రిటీలు వచ్చే థియేటర్లకు వెళ్ళడం ఫ్యామిలీతోటి అంత మంచిది కాదు. ఎందుకంటే గతంలో కూడా చాలా జరిగినాయి. సో కాబట్టి మనము ఎంత తగ్గించుకుంటే అంత మంచిది వెళ్ళడం. కాబట్టి మనం 1-2 రోజులు ఆగితే మనకు ఇంకా వారం 10 రోజులు ఆగితే మనకు అమెజాన్ ప్రైమ్లో వచ్చేస్తుంది, నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. సో కాబట్టి నేనైతే ఎప్పుడు థియేటర్లకు వెళ్ళి చూసే అంత సమయం ఉండదు, చూడను కూడా. సింగిల్గానే ఏమైనా చూస్తే అప్పుడప్పుడు టీవీలో వస్తే, అంతే తప్ప ఏదన్నా ఒక కంటెంట్ ఉంది అని అంటే, నేర్చుకునే కాన్సెప్ట్ ఉందంటే డెఫినెట్గా దాన్ని వీక్షిస్తా. ఏదన్నా నాకు తెలియని సబ్జెక్ట్ ఉంటే నేర్చుకుంటా. కానీ ఆ ఫైట్లు అవి ఈ అనవసరం, చెత్త అంత మనకు అవసరం లేదు. మనం ఎప్పుడైనా మంచిని స్వీకరిస్తాం, మంచిని తీసుకుంటాం, తెల్లని విషయాలు తెలుసుకుంటాం. అదే వే ఆఫ్ స్టైల్లో వెళ్ళిపోదాం. నా సబ్స్క్రైబర్స్ని కూడా అదే చెప్తున్నా. చెత్త విషయాల మీద కాన్సన్ట్రేషన్ చూపెట్టి, చెత్త విషయాల మీద ఆలోచన విధానాన్ని పెట్టి, వాడు ఏదో కాన్సెప్ట్ చెప్తాడు, ఏదో లవ్ స్టోరీ అంటాడు, ఏదో ఫైట్ అంటాడు. బట్ అవన్నీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మిమ్మల్ని ఒక 3 గంటలు మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టి చూడాలి. కానీ కాన్సెప్ట్ మాత్రం, కంటెంట్ మాత్రము జస్ట్ ఒక 45 మినిట్స్ లేదా 50 మినిట్స్ వరకే ఉంటుంది కంటెంట్ సినిమాలో. దాని మధ్యలో లాగ్ చేసి ఒక పాట వేసి, ఒక కామెడీ వేసి, మనకు తెలిసిన విషయం, ఒక ఇంట్రడక్షన్, ఒక క్లైమాక్స్, అసలు ఏం జరిగింది, ఫ్లాష్ బ్యాక్, ఫస్ట్, ఈ సన్నివేశాలన్నిటినీ మొత్తం మిక్స్ చేస్తే ఒక 3 అవర్స్కి వెళ్ళిపోతుంది సినిమా, 2.5-3 అవర్స్. కాబట్టి అదే డైరెక్టర్ ఒక క్రియేటివిటీ అట్లా చేసి మిమ్మల్ని 3 గంటలు కూర్చోబెట్టి 3,000 రూపాయలు వసూలు చేస్తాడు రిలీజ్ డే. సో కాబట్టి దయచేసి చెప్తున్నా మిత్రులందరికీ, అభిమాన థియేటర్లైన ఈ సెలబ్రిటీస్ ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా థియేటర్లకు ఉండొచ్చు, అభిమానులు చూడాలి. ఇంటికి పోతే చాలు, ఇల్లు ఇక్కడనే ఉంది జూబ్లీ హిల్స్లో. ఆయన పొద్దుగాలు ఎప్పుడు బయటకు వెళ్తాడో అప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు హాయ్ సార్ అంటే హాయ్ అని చెప్పి కారు ఎక్కిపోతాడు. ఎన్నోసార్లు హాయ్ చెప్పిన నేను. అక్కడనే మన ఇక్కడ రోడ్ నెంబర్ 46 పక్కన గల్లీలో పెట్రోల్ బంక్ వెనకాల ఉంటాడు. మన ఎక్కడ అంటే మారుతి షోరూమ్ ఉంటుంది అక్కడ, ఆ గల్లీలో. బాలకృష్ణ ఇల్లు కూడా అక్కడనే ఉంటుంది. కాబట్టి చూసినావా, హాయ్ చెప్పినావా అంతవరకు మాత్రమే. అని కలిసి ఫోటో దిగినాం ఏమొస్తుందండి? 4 లైక్లు, 4 షేర్లు, 4 సబ్స్క్రైబర్స్,
ఆ ఒక్క దానికి మాత్రమే వస్తారు. మిగతా దానికి, మిగతా వీడియోలకు, మిగతా ఫోటోలకు ఆ ఒక్కరోజు నేను అబ్బా సూపర్ రా అంటారు. మిగతా రోజులు ప్రతిరోజు నీ లైఫ్ ఏంటిది? ఆ ఒక్కరోజు వరకేనా? ఎవ్రీడే నీ లైఫ్లో ఆ సినిమాలో ఏం కంటెంట్ ఇచ్చిండు, నా లైఫ్ ఒక సినిమాలో ఒక కంటెంట్ మార్చింది, నాకు నా జీవితాంతం ఉపయోగపడుతుంది అనేటట్టు ఉన్న సినిమాలు చూడండి. ఐ అప్రిషియేట్. ఎనీవే మొత్తానికైతే కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. ఇక ఇది ఇప్పటివరకు అయితే వీడియో సమాచారం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు వీక్షించి చూసినందుకు. సో రేపటి ఎర్నింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.